ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు కొమ్ముగాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు అసెంబ్లీ స్థానాలలో కూడా మాలలకు కొమ్ముగాస్తూ మాదిగలకు అన్యాయం చేస్తూ మాలలకే ఎక్కువ సీట్లు కేటాయించడం జరిగింది. అయినా కూడా పార్లమెంటు స్థానాలలో మాదిగలకు న్యాయం చేస్తుందేమని చెప్పి మేము కొంతవరకు ఆశించినాం. సామాజిక న్యాయం లేని కాంగ్రెస్ పార్టీ అని తెలిసి కూడా మేము ఈ తెలంగాణ సమాజం కొంత భ్రమల్లో పడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి పూర్తిగా మాలలకు కొమ్ము కాస్తూ ఏదైతే నాడు కేసీఆర్ గారు ఒక దొర పోకడలో పోయి ఒక వెలమ పోకడలో పోయి ఒక దొరగా మారిండో, ఇవాళ రేవంత్ రెడ్డి పోకడలో పోయి పటేళ్ల రాజ్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ పటేళ్ల రాజ్యానికి చర్మగీతం పాడడం కోసం ఏదైతే మందకృష్ణ మాదిగన్న ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు ప్రాంతమైనటువంటి బెల్లంపల్లి నియోజకవర్గంలో నిరసన చేపట్టడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్లుంటే ఈ 17 పార్లమెంట్లలో ఒక 3 రిజర్వ్ స్థానాలుంటే ఆ 3 ఎస్సీ రిజర్వ్ స్థానాలలో ఈ రాష్ట్రంలో 80 లక్షలున్న మాదిగలకు ఒక సీటు కూడా కేటాయించకపోవడం ఇది నిజంగా బాధాకరం. ఏదైతే నాగర్ కర్నూలు కావచ్చు, వరంగల్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, ఈ పెద్దపల్లిలో వంశీ అనే ఏదైతే వివేక్ గారి కొడుకు కేటాయించడం జరిగింది. పెద్దపల్లి పార్లమెంట్ని వాళ్ళ తాతల కాలం నుండి వాళ్ళే పాలించడం జరుగుతుంది. ఇక్కడ బెల్లంపల్లిలో ఏదైతే వినోద్ గారు, పక్కనే చెన్నూరులో వివేక్ గారు, ఇవాళ పెద్దపల్లి పార్లమెంటు ఆయన కొడుకు వంశీ. ఒక కుటుంబంలో మూడింటిని కేటాయించి మాదిగలకు ఒక సీటు కూడా కేటాయించకపోవడం బాధాకరం. నాడు కేసీఆర్ పాలనలో మనం కుటుంబ పాలన అని చెప్పి మాట్లాడినాం కదా, అదే వివేక్ గారు కుటుంబ పాలన మాట్లాడింది కదా. ఇవాళ ఏం జరుగుతుంది మరి పెద్దపల్లి పార్లమెంట్లో కుటుంబ పాలన కాదా? ఈ రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కుటుంబ పాలన కనబడతలేదా? ఏదైతే నాగర్ కర్నూలులో బట్టి విక్రమార్కుంటాడు, ఆయన అన్న మల్లు రవికి అక్కడ కేటాయిస్తారు. ఏదైతే నిన్నటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టి ఆడిపోసుకున్న ఏదైతే మన కడియం చేయాలి అక్కడ వాళ్ళ కూతురు కావ్యకు వరంగల్ ఇచ్చారు. మరి ఈ పెద్దపల్లి పార్లమెంట్లో మరి వంశీకి ఇవ్వడాన్ని ఈ 3 కాన్స్టిట్యూన్సీలో ఒక మాదిగ కూడా ఇవ్వకపోవడాన్ని మాలల పెత్తనం ఏందో కాంగ్రెస్ పార్టీలో మాదిగ జాతి చూసుకుంటుంది. మాదిగలందరూ ఇవాళ వాళ్ళు ఆలోచిస్తున్నారు. మాదిగల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అణగదొక్కుతుందో అర్థమవుతుంది. ఇవాళ బీజేపీ పార్టీని నిత్యం తీరుతున్న కాంగ్రెస్ పార్టీ సోయి తెచ్చుకోవాలి. 3 ప్రధానంగా మాదిగలకు కేటాయించింది. మాలల కింద అణిగిపోతున్నటువంటి ఒక సీటు పెద్దపల్లి పార్లమెంటు నేతకాయలకు కేటాయించి సామాజిక న్యాయాన్ని కట్టుబడి ఉన్నది. ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైందో సోయి తెచ్చుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాదిగలు తిరగబడతారు, అణగదొక్కుతారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసేదాకా మాదిగలు వెంటాడతారు, వేధిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.